హలో మై బంగారం ఎలా ఉన్నారు? డీనో అన్న తీసుకొచ్చేసాడు మోస్ట్ పవర్ఫుల్ బైక్ ఇన్ 125cc క్లాస్ 2026 బజాజ్ పల్సర్ 125 అనమాట. ఎస్, మీరు అన్న ఆర్ యూ షూర్ అని అంటే మీరు ఒకసారి రీసెర్చ్ చేయండి. నేను కూడా చేశాను. నాకు తెలిసి 11.8 PS మ్యాక్స్ పవర్తో పాటు వచ్చి 125cc సింగిల్ సిలిండర్ మోటార్ సైకిల్ ఇదొక్కటే. ఎందుకంటే వేరేది ఎక్స్ట్రీమ్ 125 కానీ లేకపోతే హార్నెట్ 125 కానీ SP 125 కానీ రైడర్ 125 కానీ అన్నీ కూడా దీనికంటే తక్కువనే. సో మోస్ట్ పవర్ఫుల్ 125cc బైక్ ఇస్ రైట్ పార్క్ రైట్ బిహైండ్ us. దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఇప్పటికి కూడా అల్టిమేట్ వాల్యూ అనేది మనకి బజాజ్ వాళ్ళు దీంట్లో ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ 25 years ఆఫ్ పల్సర్ ఇస్ బీయింగ్ సెలబ్రేటెడ్ అండి. అది రాజీవ్ బజాజ్ గారు లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు, దిస్ ఈస్ గోన్ బి ది ఇయర్ ఆఫ్ పల్సర్స్ అని. సో అఫ్కోర్స్ కొత్త పల్సర్స్ అని రావడం స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ నేను 150 ఫీచర్ చేశాను, 180 ఇంకా ఫీచర్ చేయాలి. దాని ముందు 125లో మోడల్స్ ఉన్నాయి, 2 మోడల్స్ ఉన్నాయి. అండ్ ప్రైస్ అనేది భూమి దద్దరిల్లే ప్రైస్ అండి. అంటే మీరు హవాక్ అయిపోయే ప్రైస్. మీరు చూడండి, ఇది చాలా బాగుంది. దీన్ని ఇది చూపిస్తేనే బెటర్. ఈ స్టిక్కర్ అంతా తీసేసి యాక్సెంట్ చాలా బాగా ఇచ్చాడు. సో ఇది నియాన్ వేరియంట్ అంటారు దీన్ని. సో ఇది మోస్ట్ అఫోర్డబుల్ పల్సర్ వేరియంట్ అనమాట. 85,000 రూపీస్ ఎక్స్షోరూమ్ అండి. జస్ట్ 85,000 ఎక్స్షోరూమ్కి మీకు ప్రాపర్ పల్సర్ డిజైన్ అండ్ పల్సర్ ఇది అనేది వస్తుంది. దీంట్లో ఇంకా LED హెడ్ ల్యాంప్ అనేది రాలేదు. ఈ డైరెక్ట్ ఇది వచ్చింది పైలట్ ల్యాంప్స్ అనేది. మేబీ నెక్స్ట్ లాట్లో అప్డేట్ అవుతుందేమో ఇది కూడా. సో ఇప్పటికైతే ఈ పల్సర్ 125 నియాన్ ఎడిషన్ 85,000 రూపీస్. కానీ ఇది ఇంకా ఒకవేళ పాత మోడల్ ఉంటే ఇది ఇంకా తక్కువనే ఉంటుంది, ఎందుకంటే దీంట్లో ఇంకా డిజిటల్ కన్సోల్ కూడా రాలేదు. సో చూడండి, ఇది డిజిటల్ పార్ట్ అన్లాక్ క్లస్టర్. కానీ స్టిక్కరింగ్ అంతా సేమ్ అండి, యాజ్ ఇట్ ఈస్ ఉంది, అది గమనించండి. ఇప్పుడు ఇది వచ్చేసి కార్బన్ ఎడిషన్. కార్బన్లో నేను ఆల్రెడీ స్ప్లిట్ సీట్ మోడల్ నేను ఫీచర్ చేశాను మీకు. ఇది సింగిల్ సీట్ వేరియంట్ అండ్ 2026 మోడల్. మీరు చూడొచ్చు LED ల్యాంప్ అనేది అప్డేట్ చేయబడింది అండ్ టర్న్ బ్లింకర్స్ కూడా LED. సో ఇది డిఫరెన్స్ అనమాట లాస్ట్ ఇయర్ మోడల్కి అండ్ నియాన్ అండ్ దీనికి ఏంది మన కార్బన్ ఎడిషన్కి. మీకు చూడండి, దీంట్లో మనకి ఇది సింగిల్ సీట్ అయినా 2 సింగిల్ సీట్ అయినా కానీ దీంట్లో మనకి ఇంజిన్ కౌల్ ఇచ్చారు చూడండి. దాంట్లో మనకి ఇంజిన్ కౌల్ రాదు. అండ్ టైర్ స్టేషన్లో అయితే ఆల్మోస్ట్ సేమే. బ్రేక్స్ కూడా 240mm డిస్క్ అనేది వస్తుంది రెండింటికి. అండ్ ABS రాదు, మనకి కాంబీ బ్రేక్ సిస్టమ్ వస్తుంది. కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే మీరు వెనకాల బ్రేక్ ప్రెస్ చేసినా కానీ ఫ్రంట్ బ్రేక్ ఆటోమేటిక్గా ఎంగేజ్ అవుతుంది, చూసారా. సో అలా దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కంట్రోల్ బ్రేకింగ్ మెకానిజం, స్టాపింగ్ డిస్టెన్స్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇంజిన్ చూసినట్టయితే రెండింటికి సేమ్ ఇంజిన్ 125cc సింగిల్ సిలిండర్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్, అరౌండ్ 11.8 PS మ్యాక్స్ పవర్, 10.8 Nm మ్యాక్స్ టార్క్, 6 స్పీడ్ గేర్ బాక్స్తో పాటు వస్తుంది. రెండింటికి కిక్ స్టార్టర్ అనేది ఇచ్చారు, అది చాలా మంచి విషయం. చూడండి, ఇక్కడ ఉంది కిక్ స్టార్టర్, ఇక్కడ కూడా ఉంది. సీట్ చాలా చాలా లాంగెస్ట్ మోస్ట్ స్పేషియస్ సీట్ వేరే ఏ బైక్ కూడా ఆఫర్ చేస్తలేదు. అదేవిధంగా 15 లీటర్ ట్యాంక్ కూడా నాకు తెలిసి వేరే ఏ బైక్ కూడా ఆఫర్ చేస్తలేదు. సో దట్ మేక్స్ పల్సర్ స్టాండ్ అపార్ట్. అండ్ మస్క్యులర్ స్టైలింగ్ పరంగా వేరే ఏ బైక్ కూడా ఇంత మస్క్యులర్గా ఇటువంటి రోడ్ ప్రెజెన్స్ అనేది ఆఫర్ చేస్తలేదు. ఎందుకంటే సేమ్ ఇది పల్సర్ 150 స్టైలింగ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఇచ్చేసారు. దీంట్లో గ్రాఫిక్స్ అనేది దీంట్లో రెడ్ కలర్ ఉంది, బ్లూ కలర్ కూడా ఉంది. అండ్ చూడొచ్చు, ఇదైతే రెడ్ కలర్ వేరియంట్ మీకు ఇచ్చేసాను. గ్రాఫిక్ పరంగా అయితే ఇది ఇప్పుడు కొత్తగా ఏదైతే రాబోతుందో అది కూడా సేమ్ గ్రాఫిక్తోనే వస్తుంది. ఓన్లీ మీకు ల్యాంప్ అనేది హెడ్ ల్యాంప్ అనేది చేంజ్ అవుతుంది, టర్న్ బ్లింకర్ అనేది చేంజ్ అవుతుంది, ప్లస్ మనకి కన్సోల్ అనేది చేంజ్ అవుతుంది. అది మీరు గమనించాలి. దీంట్లో ఆల్రెడీ ఆ చేంజెస్ అనేది వచ్చేసాయి. ఇది కార్బన్ ఎడిషన్. కార్బన్ ఎడిషన్ ఎందుకు పేరు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆ కార్బన్ స్టిక్కరింగ్ ఇచ్చారు. వేరస్ దీంట్లో ఎటువంటి కార్బన్ ఇది అనేది స్టిక్కరింగ్ అనేది లేదు, ప్లెయిన్ జైన్గా వస్తుంది. ఇది నియాన్, ఇది కార్బన్ ఎడిషన్. కార్బన్ ఎడిషన్ ఇక్కడ సైడ్లో చూస్తే కూడా మనకి ఇక్కడ ట్యాంక్ పైన కార్బన్ స్టిక్కరింగ్, ఇక్కడ స్టిక్కరింగ్ అంతా కార్బన్ యాక్సెంట్స్ యాడ్ చేశారు, అందుకనే కార్బన్ ఎడిషను. కానీ నాకు తెలిసి చూడడానికి ఈ రెడ్ కలరు, ఈ సిల్వర్ ఒకలాంటి స్పార్కిల్ ఫినిష్తో వస్తుంది. చాలా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. వెనకాల టైర్ హగ్గర్ ఆఫర్ చేశారు.
ప్లస్ మనకి ఇక్కడ సాటిన్ క్రోమ్ ఫినిష్తో పాటు హీట్ షీల్డ్ అనేది చూడండి, సాటిన్ క్రోమ్ ఫినిష్తో పాటు మనకి హీట్ షీల్డ్ ఉంది. బ్లాక్ అండ్ ఎగ్జాస్ట్ ఇచ్చారు, దానికి కూడా సేమే, ఎటువంటి మార్పులు లేవు. వెనకాల టైల్ ల్యాంప్ అయితే మనకి ఆల్రెడీ తెలిసిన విషయం, సేమ్ ఎల్ఈడి ట్విన్ ఎల్ఈడి స్ప్లిట్స్ అనమాట, స్ప్లిట్ స్ట్రిప్స్. అండ్ ఇది మనకి కన్సోల్. ఈ కన్సోల్ చూడండి, అసలు ఏమైనా కనిపిస్తుందో, నాకైతే ఏం కనిపిస్తలేదు. సో ఇక్కడ స్పీడోమీటర్ ఉంది, టాకోమీటర్ ఉంది, ఫ్యూయల్ గేజ్ ఉంది, అండ్ ఇక్కడ డిస్టెన్స్ టీఎంటీ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఇవన్నీ ఇక్కడ ఇస్తారు. బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు వస్తుంది. అండ్ నేను చెప్పాలంటే ఇది కాల్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ మాత్రమే వస్తాయి, దీనిలో టర్న్ బై టర్న్ నావిగేషన్ లేదు. అగైన్ ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ చూడండి, ఈ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఇవన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ ఇచ్చారు. లీవర్స్ కానివ్వండి, ట్యాంక్ కానివ్వండి, సీట్ ప్రీమియం క్వాలిటీ సీట్, ప్రీమియం ఫోమ్తో పాటు వస్తుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ స్పేషియస్, మోస్ట్ స్పేషియస్ అండ్ మోస్ట్ కంఫర్టబుల్ సీట్ అని చెప్పొచ్చు. ఈ ట్యాంక్ ప్యాడ్ కూడా దీంతో పాటు ఫ్రీగా వస్తుంది. E20 ఫ్యూల్ ఆల్రెడీ ఉంది కాబట్టి మీకు ఎటువంటి తిప్పలు, మైలేజ్ దెబ్బతినదు. ప్లస్ మీకు ఎటువంటి కార్బన్ డిపాజిట్స్ లేకపోతే కొరోజన్ ఇష్యూస్ ఇవన్నీ వచ్చాయి. ఇది లేదు, ఏంటంటే ఇది ఆల్రెడీ E20 కంప్లైంట్ వెహికల్ అనమాట. సో అంతే అండి. ముందు టెలిస్కోపిక్ ఫోక్స్ షాక్ అబ్జార్బర్స్ చూస్తే చాలా సన్నగా ఉన్నాయి, కానీ మంచి రైడ్ క్వాలిటీ ఆఫర్ చేస్తాయి. అదేవిధంగా డ్యూయల్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్, నైట్రాక్స్ గ్యాస్ చార్జ్ షాక్ అబ్జార్బర్స్ వెనకాల యాజ్ యూజువల్ మనకి 150 వచ్చినట్టు. సేమ్ సియట్ టైర్స్ అండి, నాకు తెలిసి ఇది కూడా ఇది 80 ఇది ఇంకా సన్న టైర్ 80/100, దాంట్లో 90/100 వస్తుంది. ఏదైతే మన ఇందాక స్ప్లిట్ సీట్ చూసామో ఇది 100/90 వెనకాల. సో ఇదైతే సేమ్ టైర్ అనమాట, 100/90, దానికి కూడా 100/90 వస్తుంది. కానీ ఇది ఫ్రంట్ టైర్ అనేది 80/100 ఇచ్చారు, దాంట్లో 90/100 ఉంటుంది, ఇంకా కొంచెం అది లావు ఉంటుంది. 15 లీటర్ ట్యాంక్, యాక్సెసిబుల్ సీట్ హైట్, అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్, సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్ రెండు కూడా ఉన్నాయి. అండ్ చూడడానికి అదిరిపోయింది కదా, లుక్స్ చాలా బాగుంది. అండ్ దీన్ని కూడా త్వరలో నాకు తెలిసి అప్డేట్ అయిపోతుంది. కానీ ఎప్పటికీ ఈ వుల్ఫైడ్ హెడ్ ల్యాంప్ అనేది నా దగ్గర 180 ఉండేది, అదే డిజైన్ అనమాట. సో చాలా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి ఆ ఒక బండితో. కానీ నాకు నచ్చిన మెయిన్ విషయం ఏంటంటే అండి, ఈ పల్సర్తో పాటు ఈ కింద రెడ్ కలర్ యాడ్ చేశారు చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అది చెప్పాలంటే దానికంటే ఇది ఇంకా ప్రీమియం కనిపిస్తుంది, ప్రైస్ తక్కువ ఉన్నా కానీ. సో అది డిఫరెన్సెస్ రెండింటికి, నియాన్కి కార్బన్కి. అండ్ కార్బన్ వచ్చేసి 92,000, ఇది సింగిల్ సీట్ కాబట్టి 92,000 ఎక్స్ షోరూము. అండ్ దాంట్లో సింగిల్ సీట్ మాత్రమే వస్తుంది, స్ప్లిట్ సీట్ లేదు. సో ఇది నాకు తెలిసి దగ్గర 85,000 అప్డేటెడ్ మోడల్, ఏదైతే ఎల్ఈడి హెడ్ ల్యాంప్తో పాటు వస్తుందో అది 85,000. మళ్ళీ ఇది ఇంకా తక్కువ ఉండాలి నాకు తెలిసి ఎక్స్ షోరూమ్. సో ఈ రెండిట్లో మీ ప్రిఫరెన్స్ ఏంటి, మీకు ఏది నచ్చింది? అండ్ వేరే ఆప్షన్స్తో పోల్చుకుంటే మీరు పల్సర్ని ఇంకా ప్రిఫర్ చేస్తారా లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో అంతే అండి, బండి గురించి వివరాలు నేను చెప్పేసాను. ఇంజిన్, సస్పెన్షన్, స్పెక్స్ అన్ని వాల్యూ ఫర్ మనీ. ఓకే, సో ఆల్రెడీ ఇటు స్ప్లిట్ సీట్ లేఅవుట్ బండి నేను నడిపించి రైడ్ ఇంప్రెషన్ ఇచ్చేసాను. సో దీనిలో రైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రెండు కూడా సేమ్ ఇంజిన్, అంతా సేమే, ఓన్లీ స్ప్లిట్ సీట్, సింగిల్ సీట్ అదే డిఫరెన్స్. సో మీకు ఈ స్ప్లిట్ సీట్ మోడల్ నచ్చిందా, సింగిల్ సీట్ మోడల్ నచ్చిందా, ప్లస్ మీకు నియాన్ ఎడిషన్ నచ్చిందా లేకపోతే కార్బన్ ఎడిషన్ నచ్చిందా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.